హరీష్ రావు గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలన్నిటిని ఎవరెవరు కలిసిండో హరీష్ రావు గారు బయట పెట్టాలి. ఈ రహస్య పర్యటనల వెనకాలన్న ఉద్దేశం ఏందో తెలంగాణ ప్రజలకు తెలవాలి. లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడెక్కడికి వెళ్ళిండో హరీష్ రావు గారు ఒప్పుకుంటే టోటల్గా విచారణకు ఆదేశిస్తే హరీష్ రావు గారు ఎవరెవరిని కలిసి వచ్చిండు, రహస్యంగా ఢిల్లీ పర్యటనది, రహస్య పర్యటనలో ఎవరెవరిని కలిసిండు, ఏ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రముఖులను పట్టుకొని ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి అవినీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ కేసు అంటుండు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అని జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ ఉన్నాక న్యాయ నిపుణుల దగ్గరకు వచ్చి చర్చించేది ఏముంది మిత్రులారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయింది. పోయిన వారమే జడ్జిమెంట్ ప్రకటించాల్సింది, జడ్జిమెంట్ పూరా తయారు కాలేదు, మేము 22 తారీఖు నాడు జడ్జిమెంట్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు చర్చలకే, ఇప్పుడు వాదించడానికే కేసు లేదు కదా. ఏ రకంగా ఢిల్లీలో పోయి న్యాయవాదులను కలిసి ఎవరి ముందర వాదిస్తారు? కోర్టుల కేసు రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయినాక వాదించడానికే లేదు కదా. ఎవరి ముందర వాదిస్తున్నారు, ఎవరిని మభ్య పెడుతున్నారు, ఎవరిని మేనేజ్ చేస్తున్నారు, ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారు, ఏం జరుగుతుంది? ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? కాబట్టి ఇందులో దోషులను వదిలేది లేదు, ప్రాజెక్టును కూడా గాలికి వదిలేసి ఊరుకుండేది లేదు. ప్రాజెక్టును అన్ని రకాలుగా రిపేర్స్ చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాం. ఇందులో దోషులందరినీ కూడా శిక్షించడానికి అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళ్తాము. ఈ వివరాలన్నిటిని కూడా మీడియా మిత్రులు ఈరోజు చూసారు. అక్కడ జరుగుతున్న టెస్టులు కానీ, బోర్స్ కానీ, లేకపోతే అక్కడ తీసుకుంటున్న మొత్తం వివరాలను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు వాస్తవాలను అన్నిటిని కూడా వివరించాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటూ, మీరు ఇక్కడి నుంచి ఇటే హైదరాబాద్ పోకుండా అక్కడ బహిరంగ సభ ఉంది, శ్రీధర్ బాబు గారు పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి రైతుల కోసం, రైతులకు రైతు భరోసా 2వ విడత 2200 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఖాతాలో వేయబోతున్నాం. వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. మీరందరూ కూడా రైతుల పిల్లలే కాబట్టి దయచేసి అక్కడికి వచ్చి అది కూడా చూసి అందులో పాల్గొని ఈ వ్యవసాయాన్ని పండుగ చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.